మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సిద్దిపేటలో ఒక సంచలనం రేపే విషయం అయితే చోటు చేసుకుంది. అప్పుల బాధతో కుటుంబ సభ్యులతో అంటే 5 కుటుంబ సభ్యులతో కలిసి అదృశ్యమైన ఘటన అయితే ఇక్కడ కాదర్పురాలో, సిద్దిపేట పట్టణంలోని కాదర్పురాలో అయితే చోటు చేసుకుంది. దాదాపుగా 50 లక్షల వరకు అప్పు అయిందని చెప్పి కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళు ఊరు విడిచి వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగిందనేది మాత్రము ఇంకా తెలియాల్సి ఉందంటే దాదాపుగా వాళ్ళు కొంతమందికి అప్పు ఇవ్వడం, వాళ్ళు కొంతమంది దగ్గర అప్పు తీసుకోవడంతో అంటే లేఖ రాసి మరి శనివారం నుండి అయితే వాళ్ళైతే కనబడకుండా వెళ్ళిపోయారని ఇక్కడ వాళ్ళకు సంబంధించిన వాళ్ళైతే నిన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. అంటే పోలీసులు కూడా దానిపై విచారణ చేపట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే వాళ్ళ ఇంటి వద్దనైతే మనము ఉండడం జరిగింది. అంటే తాళం వేసి వారి వాళ్ళైతే ఈ ఇంటిలో నుండి మాత్రము వెళ్ళిపోవడం అయితే జరిగింది. అంటే ఇక్కడ కాదర్పురాలోని ఒక గల్లీలో అయితే వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారు. మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే అటు మనము దాదాపుగా వాళ్ళు ఒక మిల్క్ డైరీ పెట్టి కూడా 50 లక్షల వరకు వాళ్ళకు అప్పయిందని చెప్పి కూడా వాళ్ళంటే ఫోన్లు, అంటే వాళ్ళకి సంబంధించిన ఫోన్లు కానీ అన్ని కూడా ఇంట్లో పెట్టి తాళం వేసి మరి వాళ్ళైతే ఇంటిలో నుంచి అయితే వెళ్ళిపోవడం జరిగిందని కూడా కుటుంబ సభ్యులైతే అంటే ఇతర వాళ్ళ తమ్ముడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళు పోలీసులకైతే ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. అంటే వాళ్ళు ప్రస్తుతానికైతే ఇక్కడ మనం వాళ్ళ ఇంటి వద్దనే ఉన్నాము. అంటే పూర్తి వివరాలు అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏమైంది అసలు అనేది మాత్రము ఇంకా మనకు తెలియాల్సి ఉంది. అంటే సిఐ వాసుదేవరావు అయితే దీనిపై అయితే విచారణ అయితే చెప్పడం జరిగింది. వీళ్ళు అంటే ఈయన పేరు వీళ్ళు దాదాపు 5 కుటుంబ సభ్యులు అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది. అంటే ఇంటి యజమాని పేరు వీరభత్తి బాలకృష్ణ, వాళ్ళతో పాటు కూడా వాళ్ళ భార్య వరలక్ష్మి, కుమార్తెలు కావ్య, శిరీష, కుమారుడు శ్రావణ్ కుమార్ తో కలిసి అయితే వాళ్ళు శనివారం ఆ ఇంటిలో నుంచి వెళ్ళిపోయినట్టుగానైతే వాళ్ళైతే వాళ్ళ తమ్ముడు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే పోలీసులు కూడా విచారణ చేపట్టారు. అంటే ఏసీపీ మధు కూడా వచ్చి ఇక్కడ విచారణ చేపట్టి అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను కూడా చుట్టుపక్కల వాడిని అసలు ఏం జరిగింది అనేది కూడా వాళ్ళు సిఐ వాసుదేవరావు, ఏసీపీ మధు కూడా విచారణ చేపట్టి వాళ్ళు అయితే పోలీసులు అయితే వాళ్ళ కోణంలో అయితే విచారణ అయితే ప్రారంభించడం జరిగింది.